రాజధాని విషయంలో ప్రతిపక్ష వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? ప్రజలు మర్చిపోయిన అంశాన్ని వైసీపీ అధినేత జగన్ గుర్తు చేస్తున్నారా? ఫ్యాన్ పార్టీ అధినేత కామెంట్స్ ఆ పార్టీకి నష్టం చేస్తున్నాయా? అమరావతి రాజధానికి ఆ పార్టీ నిజంగా వ్యతిరేకమా? రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమా? 3 రాజధానుల పేరుతో బోల్తా కొట్టిన ఫ్యాన్ పార్టీ అధినేత తీరులో మార్పు రాలేదా? స్టేట్ క్యాపిటల్ పై మాజీ సీఎం వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారలేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్ తో రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఆలోచన విధానం మారనుందా అనే చర్చ జరిగింది. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలతో అలాంటిదేమీ లేదని వెల్లడైంది. మరోవైపు జగన్ కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. పలువురు టీడీపీ నేతలు సైతం జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. నాటి నుంచి నేటి వరకు రాజధాని రాజకీయ వివాదాలకు అడ్డాగా మారింది. అమరావతి రాజధాని విషయంలో నాటి ప్రతిపక్ష నేత జగన్ అభిప్రాయం చెప్పాలంటూ ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేశారు. దీంతో జగన్ ప్రభుత్వ భూముల 30,000 ఎకరాలు అందుబాటులో ఉన్న చోట రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే అప్పటి అధికార పార్టీ నేతలు మాత్రం జగన్ రాజధానికి వ్యతిరేకమంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అంటూ స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లిలో నివాసం కట్టుకున్నారని, అమరావతికి వైసీపీ మద్దతు ఇస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతికి మాత్రం వ్యతిరేకమని మొదట్నుంచి చెబుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అంటూ ప్రకటించారు. అయితే గత ఎన్నికల్లో 3 రాజధానుల కాన్సెప్ట్ వైసీపీకి కలిసి రాలేదు. 3 ప్రాంతాల్లోనూ ఆ పార్టీ బొక్కబొర్ల పడింది. 2024 ఎన్నికల తర్వాత 3 రాజధానుల విషయంలో వైసీపీ టోను మారుతూ వచ్చింది. గుంటూరు, విజయవాడ మధ్య ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న చోట రాజధాని నిర్మాణం చేపట్టాలని జగన్ సూచించారు. దీంతో గుంటూరు నుంచి విజయవాడ వరకు వేగంగా అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో అమరావతి రాజధానికి వైసీపీ సానుకూలమనే సంకేతాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. క్యాపిటల్ విషయంలో వైసీపీపై ఉన్న విమర్శలు, అనుమానాలు మెల్లగా తొలగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్ రాజధానిపై చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత క్యాపిటల్ నిర్మాణంపై వడివడిగా అడుగులేస్తోంది. గత 5 ఏళ్ల పాటు నిలిచిపోయిన నిర్మాణ పనులను పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వం. మరోవైపు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా 2వ విడత భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ పరిణామాలపై మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ రాజకీయంగా మళ్లీ మాటల తోటలు పేల్చుతున్నాయి. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అన్నారు. ప్రభుత్వం ఎక్కడ కూర్చుని పనిచేస్తుంటే అదే రాజధానిని ఆయన చెప్పుకొచ్చారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం సరికాదన్న జగన్ రివర్ బేసిన్లో భవనం కట్టడానికి అనుమతి ఉండదని చెప్పుకొచ్చారు. అలాంటిది అక్కడ నగరం నిర్మించాలనుకోవడం సరికాదని, రాజధాని నిర్మాణానికి అమరావతి అనువైన ప్రదేశం కాదన్నారు జగన్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార కూటమి పార్టీ నేతలు మండిపడుతున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలతో వైసీపీ అమరావతికి వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందని విమర్శిస్తున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతిని నిర్మించి తీరుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. జగన్ రాజధానిపై చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నారట. రాజధాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత పార్టీకి లాభం అనేది ఫ్యాన్ పార్టీ నేతల మాట. ఇప్పటికే కూటమి ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల రాజధాని రైతులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న సందర్భాలు ఉన్నాయి. వైసీపీ కొంతకాలం పాటు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే చాలు ప్రభుత్వ వైఖరిపై రాజధాని ప్రాంతంలో కూడా పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ పార్టీ నేతల లెక్క. కానీ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ పార్టీకి రివర్స్ అవుతున్నాయట.
కూటమి ప్రభుత్వానికి అనవసరంగా తామే ఆయుధాలిచ్చామని ఫ్యాన్ పార్టీ నేతలు మదన పడుతున్నారట. ఇది ఓ రకంగా సెల్ఫ్ గోల్ అని చెబుతున్నారు.